ప్రైజ్ ది లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. మరి ఈ నూతన సంవత్సరమున మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞత కానుక చెల్లించండి. మరి ఈ దినము కానుక చెల్లించిన ప్రతి ఒక్కరి నిమిత్తము కూడా దేవుని సన్నిధిలో నేను ప్రార్థిస్తాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యిర్మీయా గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనము. నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. నిన్నటి దినమున ఏదైతే దేవుని వాగ్దానాన్ని నువ్వు చేత పట్టుకున్నావో, నూతనంగా దేవుని యొక్క సన్నిధిలో ఏదైతే నీవు తీర్మానం తీసుకుని ఏది జరగాలని నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావో, ఈరోజు దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఆయన చెప్పిన మంచి మాట నెరవేర్చబోయే దినాలు వచ్చుచున్నవట. నీ జీవితంలో సంతోషము మొలిచే ఆ మంచి గడియలు రాబోతూ ఉన్నాయి. ఈ దినమున దేవుడు అనేక మంది జీవితాల్లో గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నారు. ఆమేన్. మరి దేవుని సన్నిధిలో మౌనంగా ఉండకుండా ఆయనను నిత్యము స్తుతించువానిగాను ఉండాలి. మొదటి సమయము దేవునికి ఇవ్వాలి. మొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి. మొదటిగా నీ కష్టార్జితాన్ని దేవునికి ఇవ్వాలి. నువ్వు దేవుని సన్నిధిలో ఏదైతే విత్తుకుంటావో తప్పకుండా రెట్టింపు ఫలాన్ని నువ్వు పొందుకుంటావు. ఆమేన్. ఈరోజు ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ఈ నూతనంగా ఈ 2024 సంవత్సరంలో ప్రతి ఒక్కరూ కూడా దేవుని వైపు ఎందుకు చూస్తారో తెలుసా? ఖచ్చితంగా దేవుడు నూతనమైన ఆశీర్వాదాన్ని ఇస్తారు. ఖచ్చితంగా దేవుడు నా పట్ల నూతన క్రియలు చేస్తారు. మునుపటి దినాల కంటే దేవుడు మమ్మల్ని ఖచ్చితంగా ఇప్పుడు ఇంకనూ దీవిస్తారని ఆశ కలిగి ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఆ దప్పికొనిన వారిని బట్టి దేవుడు చెప్తున్నాడు, ఆయన చెప్పిన మంచి మాట నెరవేరే దినాలు వచ్చుచున్నవి. నీ జీవితంలో చాలా గొప్ప బ్లెస్సింగ్స్ అనేది నువ్వు చూడబోతూ ఉన్నావు. ఆమేన్. మరి అందరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేరుతుందా? అందరి జీవితంలోనూ ఈ వాక్యం ఫలిస్తుందా అంటే 100% అందరి జీవితంలో వాగ్దానం ఫలిస్తుంది. అయితే నువ్వు దేవుని తట్టు తిరిగిన వ్యక్తిగా ఉండాలి. దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా అని నీ ఇష్టానుసారంగా పాత రోత జీవితం వైపు నీవు తిరిగితే వాగ్దానం నెరవేర్పు నువ్వు ఎప్పటికీ చూడలేవు. కానీ నువ్వెంత పాపము చేసిన వ్యక్తివైనా, గతించిన సంవత్సరం దేవునికి ఎంత దూరమైన వ్యక్తిగా ఉన్నా, ఈ నూతన సంవత్సరంలో దేవుని వాగ్దానాన్ని పట్టుకుని పశ్చాత్తాపంతో నువ్వు ప్రార్థన చేస్తున్న వ్యక్తివైతే గనక ఈరోజు ఈ వాగ్దానం నీ పట్ల నెరవేరబోతుంది. ఆమేన్. దేవుడు తన బిడ్డల్ని త్రోసివేసేవాడు కాదు. దేవుడు ఒట్టి చేతులతో పంపేవాడు కాదు. ఆనాడు అనేక మంది యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు వారందరినీ స్వస్థపరిచి దేవుడు జాలి పడేవాడట. వీళ్ళందరికీ ఆహారం పెట్టండి, వీళ్ళందరికీ కడుపు నిండా భోజనం పెట్టండి అని తన శిష్యులకు చెప్పడం, ఆయన అద్భుతం చేసి ఆహారం పెట్టడం ఎన్ని మనం చదవలేదు బైబిల్లో. ఈరోజు నువ్వు అందరిలో ఒక వ్యక్తివి కాదు, నువ్వు ప్రత్యేకం దేవునికి. నీ జీవితం ప్రత్యేకం, నీ ప్రార్థన ప్రత్యేకం, నువ్వు దేవుని దగ్గర చేసుకుంటున్న మొక్కుబడి ప్రత్యేకం దేవునికి. కాబట్టి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆయన ప్రత్యేకంగా నిన్ను దీవించబోతూ ఉన్నాడు. ఈరోజు దేవుని సన్నిధిలో ప్రత్యేకమైన ప్రార్థన నువ్వు చేయి, ప్రత్యేకమైన తీర్మానం నువ్వు తీసుకో, మంచి ఆలోచన కలిగి ఉండు. నీ గుప్పిళ్ళు విప్పి దేవుని సేవకు ఈరోజు నువ్వు పరిచర్యలు నువ్వు వాడబడు. తప్పకుండా నువ్వు ఆశీర్వదింపబడతావు. అట్టి కృప మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.